టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో రెండో టీ20లో తలపడబోతోంది. సిరీస్లో టీమిండియా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది. అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇంగ్లాండ్ మాత్రం సిరీస్ను లెవల్ చేయాలని ఆరాటపడుతోంది. చెన్నై పిచ్పై సత్తా చాటాలని ఆశపడుతోంది. సూర్యకుమార్ యాదవ్ సేన మాత్రం కాన్ఫిడెంట్ గా ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత 14 మ్యాచ్ల్లో స్కై టీం ఒకే ఒక్క మ్యాచ్లో ఓడింది. ఇంగ్లాండ్తో తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో టీమిండియా మెరుపులు మెరిపించింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి అదుర్సనిపించారు. చెన్నైలో సమిష్టిగా రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. చిదంబరం స్టేడియంలో టీమిండియా 2 అంతర్జాతీయ టీ20లే ఆడింది. ఈ 2 మ్యాచ్లు జరిగి చాలా కాలమే అవుతోంది. ఆడిన 2 మ్యాచ్ల్లో భారత్ 1 గెలిచింది. మరో మ్యాచ్లో ఓడిపోయింది. 2012లో న్యూజిలాండ్ చేతిలో పరుగు తేడాతో టీమిండియా కంగుతింది. 2018లో చివరిగా చెన్నైలో భారత జట్టు బరిలోకి దిగింది. చిదంబరం స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఒక మ్యాచ్లో గెలిచింది. చేజింగ్ చేసిన జట్టు ఒక మ్యాచ్లో సత్తా చాటింది. చెన్నైలో 4 ఇన్నింగ్స్ల్లోనూ 150కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. చిదంబరం స్టేడియంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 174 పరుగులు, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 174 పరుగులు, అత్యధిక సక్సెస్ఫుల్ చేజ్ 182 పరుగులు. 2012లో న్యూజిలాండ్ 167 పరుగులను కూడా డిఫెండ్ చేసుకుంది. చెన్నైలో జరిగిన అంతర్జాతీయ టీ20లో 22 సిక్స్లు, 65 ఫోర్లు నమోదయ్యాయి. చిదంబరం స్టేడియంలో 85 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 49 మ్యాచ్ల్లో గెలిచాయి. చేజింగ్ చేసిన జట్లు 36 మ్యాచ్ల్లో పైచేయి సాధించాయి. చెన్నైలో అత్యధిక టోటల్ 246 పరుగులు, లోయెస్ట్ టోటల్ 70 పరుగులు, సక్సెస్ఫుల్ చేజ్ 213 పరుగులు, 126 పరుగులను డిఫెండ్ చేసుకున్న రికార్డు చెన్నైలో ఉంది. ఐపీఎల్లో చెన్నై ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్ల్లో 922 సిక్స్లు, 2160 ఫోర్లు నమోదయ్యాయి. గత ఐపీఎల్ సీజన్లో 9 మ్యాచ్లకు చెన్నై ఆతిథ్యమిచ్చింది. చేజింగ్ చేసిన జట్లు 6 మ్యాచ్ల్లో గెలిచాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 152 పరుగులు. రికార్డుల సంగతి ఎలా ఉన్నా ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగే టీ20లో స్పిన్నర్లు, స్లో బౌలర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ కూడా కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తొలి మ్యాచ్లో గెలిచిన భారత్ను అసలు ఇంగ్లాండ్ అడ్డుకోగలదా లేదా అనే చర్చ జరుగుతోంది.